విష్ణుప్రియతో జేడీ చక్రవర్తి రెండో పెళ్లి ఎట్టకేలకు ఈ విషయం పైన జేడీ చక్రవర్తి గారు నోరు విప్పారు. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరి పెళ్లి గురించి కోడై కూస్తూ ఉన్నారు. నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా, నిజంగా ప్రేమించుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా అవును వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విధంగా సినిమా టైటిల్ రేంజ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా విష్ణుప్రియ గురించి రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ చాలా ఎక్కువగా పేరు ప్రచారంలో వినిపిస్తుంది. అది కూడా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైతే తను సబ్స్క్రిప్షన్ పేరుతోని జనాల నుంచి డబ్బులు దోచేస్తుందో దాని గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క నెలకి లక్షల్లో సంపాదిస్తుంది ఆ ఒక బటన్ని ప్రెస్ చేస్తే అనే విధంగా చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అదేవిధంగా అసలు జనాలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నీ ద్వారా అని చెప్పేసి తన మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా విష్ణుప్రియ మానిందా అంటే లేదు, మీరు మాట్లాడుకుంటారా, దుమ్మెత్తి పోస్తారా, పోట్లాడుకుంటారా, తిడతారా, ఏమైనా చేసుకోండి, నా పని నేను చేస్తాను అనే విధంగా ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం డబ్బులు ఇచ్చి మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. జనాలు కూడా పిచ్చి వాళ్ళే. సో మరి తన మీద ఒక కేసు కూడా ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్లో. మరి ఈ కేసు పెట్టేంత వరకు కూడా 1400 మంది మెంబర్స్గా ఉన్నటువంటి తన సబ్స్క్రిప్షన్ బటన్లో కేసు పెట్టిన తర్వాత 4000 8000కు కూడా పెరిగిపోయారు. జనాలు నిజంగానే పిచ్చోళ్ళే. సో మరి ఇప్పుడు ఏంటంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతున్నప్పుడు జేడీ చక్రవర్తి గారంటే నాకు చాలా ఇష్టం, ఛాన్స్ ఇస్తే పెళ్లి కూడా చేసుకుంటా అనే విధంగా కామెంట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పేసి, తొందరలో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి, జేడీ చక్రవర్తి గారు విష్ణుప్రియని రెండో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి చాలా రూమర్స్ స్టిల్ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. అదే ప్రజెంట్ జేడీ చక్రవర్తి గారు తన కొత్త మూవీకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఈ క్వశ్చన్ అడిగారు, విష్ణుప్రియని రెండో పెళ్లి చేసుకుంటున్నారంట కదా సార్ అని చెప్పేసి అడిగినప్పుడు దాని గురించి జేడీ చక్రవర్తి గారు ఏం చెప్పారని దానిపైన చాలా ఆసక్తికరంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అదే ఏంటంటే విష్ణుప్రియని నేను ఒక శిష్యురాల్లాగానే చూస్తాను, తనని ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడల్లా కూడా గురువు గారని మాట్లాడుతుంది తప్ప అంతకుమించి ఏది కూడా లేదు. దానికి మించి మీరు వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారని మాట్లాడితే మీకన్నా దుర్మార్గులు, ఇంతకన్నా దుర్మార్గమైన విషయం కూడా ఇంకోటి ఉండదు అనే విధంగా తన స్టైల్లో చెప్పేశారనమాట. ఎందుకంటే జేడీ చక్రవర్తి గారికి ఆల్రెడీ పెళ్ళి అయింది, మనందరికీ తెలుసు. సో అలాంటిది తన భార్య పిల్లల్ని వదిలేసి విష్ణుప్రియని రెండో పెళ్లి చేసుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా? కనీసం ఎప్పుడైనా వాళ్ళిద్దరూ కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేదు. సో నార్మల్గా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక ఈవెంట్లో కానీ అక్కడక్కడ కలిసి ఉండొచ్చు. కానీ జేడీ చక్రవర్తి గారు అంటే ఇష్టమన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని పెళ్లి చేసుకుంటారు చక్రవర్తి గారు అంటే, అందులో అంతకన్నా అవివేకం కానీ ఇంకా ఏది కూడా ఉండదన్నమాట. సో ప్రజెంట్ ఆయన కూడా అదే అంటున్నాడు, ఆ విధంగా ఆలోచిస్తే మీకన్నా దుర్మార్గులు, ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఏది కూడా ఉండదు అనే విధంగా తన ఆన్సర్ చెప్పారనమాట. సో అప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, అరే ఈ విధంగా రూమర్స్ మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు అనే విధంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి జేడీ చక్రవర్తి గారు కొత్త సినిమాతో వస్తున్నారనమాట. మరి ఆ సినిమాలో ప్రమోషన్స్లో భాగంగానే అందరికీ కూడా చాలా మందికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు, చాలా ఎక్కువగానే ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారనమాట. మరి చూద్దాం ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది. మరి వీళ్ళిద్దరిపైన వచ్చినటువంటి ఈ రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.